ఉద్యానవన పంటల సాగులో నానాటికి కొత్త ఒరవడిని తీసుకొస్తూ రైతులకు మేలు చేసే పళ్ల మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు ఆ రైతు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల మొక్కలను అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆ క్రమంలోనే సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు కాత కాసే మామిడి మొక్కలను అందుబాటులోకి తెచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు జిట్టా బాలరెడ్డి. అమేయ కృషి వికాస కేంద్రం ద్వారా అభివృద్ధి చేస్తున్న మామిడి జాతుల మొక్కలపై నేలతల్లి ప్రత్యేక కథనం. సేద్యంలో లాభసాటి మార్గాలపై ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు ప్రకృతి వ్యవసాయ రైతు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన జిట్టా బాలరెడ్డి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల మొక్కలను అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే 365 రోజులు కాపు కాసే విదేశీ మామిడి రకాలను ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా సాగు చేస్తున్నారు. మరి ఈ మామిడి రకాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అమేయ కృషి వికాస్ కేంద్రం ఆధ్వర్యంలో రైతు జిట్టా బాలరెడ్డి వివిధ రకాల జాతుల పండ్ల మొక్కలను ప్రకృతి విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. లాభదాయకమైన పండ్ల తోటలు సాగు చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల మొక్కలు ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన మామిడి రకాలను తీసుకొచ్చి ఇక్కడ మనం సాగు చేస్తున్నాము. ఇప్పుడు ఇక ముందు మామిడి ఏమాత్రం సీజన్ పంట కాదు, అంటే ఇంతవరకు మామిడి అనుకుంటే వేసవిలో వచ్చే పంట అనేది అనుకునే వాళ్ళము. ఇప్పుడు అది ఏమాత్రం ఇక మామిడి మనకు అన్ని సీజన్లో అన్ని కాలాల్లో అందుబాటులోకి వస్తుంది. అమేయ కృషి వికాస కేంద్రంలోనే దాదాపుగా 5 రకాల మామిడి జాతులు అన్ని కాలాల్లో కాసేవి ఉన్నాయి. మరొక 5 రకాలు వివిధ అంటే 3 కాలాల్లోనూ కాసే రకాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు క్యాటిమోని అనే మ్యాంగో మామిడి రకం ఏదైతే ఉందో ఇది టిబెట్లో పుట్టిన రకము. ఇది ప్రపంచంలో తియ్యటి రకాల్లో ఒకటి. ఈ సంవత్సరం పొడుగుతా కాస్తుంది. మనం అన్ని కాలాల్లోనూ పూత పిందే చూసుకోవడానికి పూత పిందే కాయ ఉంటుంది. అందులోనూ అంటే ఇప్పుడు ఆ కాలంలో వచ్చే మామిడి అనుకుంటే ఇది కేవలము అంటే పచ్చడికో పప్పుల్లో వేసుకోవడానికి కాకుండా పండుగ తినడానికి తిని దాని రుచిని ఆనందించడానికి అనువుగా ఉన్నాయి కాబట్టి క్యాటిమోని తర్వాత తాయి 3 అనే ఒక రకము వచ్చింది. ఈ తాయి 3 రకం ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా సంవత్సరం పొడుగుతా కాస్తుంది. ఇది కాయ కేజీ నుంచి దాదాపు 2 కేజీల సైజులో వస్తుంది. పండు రుచి చాలా బాగుంటుంది, చాలా పలసటి టెంకతోటి ఉంటుంది. ఇక మరో రకం ఏంటంటే తాయి లాల్. ఈ తాయి లాల్ అనేది కూడా తియ్యటి పండే, అంటే కోసుకు తినడానికి అనుకూలమైన పండు. ఈ పండు కూడా దాదాపు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు వస్తుంది. ఎరుపు రంగులో చక్కగా చూడగానే పండు తీసి తినాలి అనిపించే స్థాయిలో ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంది. ఇక మరో రకము విషయంలోకి వస్తే బారామాసి అనేది అంటే పేరులోనే ఉంది, సంవత్సరం పొడుగుతా కాసేది అనేది. బారామాసి అనేది చాలా పాత కాలపు వెరైటీ. మన గంగా మైదాన ప్రాంతాల్లో అటు బీహార్ నుంచి బెంగాల్ వరకు సాగవుతుంది. దీన్ని కలకత్తా బారామాసి కూడా అంటారు. ఇది ప్రధానంగా పచ్చడికి కూరలకు వాడుకోవడానికి, పప్పులకు వాడుకోవడానికి ఉపయోగపడే రకము. ఇది కూడా ఎప్పుడు కాసేది. ఇది కాకుండా త్రిఫల, దోఫల అనే రకాలు ఉన్నాయి. వస్త్ర మామిడి, బస్తర్ మామిడి అనే రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టేబుల్ ఫ్రూట్సే. టేబుల్ ఫ్రూట్స్ అవి అంటే ఇప్పుడు త్రిఫల అనేది 3 కాలాల్లో కాస్తుంది. దోఫల అనేది 2 కాలాల్లో ఎక్కువ కాస్తుంది. 3వ కాలంలో అంటే మధ్యకాలంలో ఒకసారి కొన్ని కాయలు కాయటం అనేది జరుగుతుంది. దోఫల, త్రిఫల, వస్త్ర మామిడి, బస్తర్ మామిడి అనే ఈ 4 రకాలు అంటే కట్ ఫ్రూట్ వెరైటీసు మనకు ఆఫ్ సీజన్లో లభిస్తాయి కాబట్టి అవి కూడా పండు రుచి పరంగా చూస్తే కూడా చాలా బాగున్నాయి కాబట్టి అది రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ 4 వెరైటీస్ని కూడా మేము మొత్తము 8 వెరైటీస్ని కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఉద్యాన పంటల సాగు ఫలాలు అందుకునే క్రమంలో రైతులకు కొన్ని పంట సమస్యలు వేధిస్తుంటాయి.
అదే క్రమంలో మామిడిలో పూత సమయంలో ప్రధానంగా ఎదురయ్యే చీడపీడల సమస్యలు, పూత పిందె రాలకుండా తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పంటల సాగు మాత్రమే కాకుండా పండ్ల తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ క్రమంలో తక్కువ శ్రమతో మంచి దిగుబడినిచ్చే మొక్కలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకనుగుణంగా పలు రకాల మామిడి మొక్కలను సాగు చేస్తున్నారు రైతు బాలరెడ్డి. సీజన్తో సంబంధం లేకుండా ఏడాది ఆశాంతం కాసే మామిడి మొక్కలను వీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అమేయ కృషి వికాస కేంద్రము అభివృద్ధి చేసిన అనేక విధానాలు ఇదే HMTV ద్వారానే నేను రైతు సోదరులకు పరిచయం చేయడం జరిగింది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా ఈ సస్యరక్షణ సమస్య అనేది ఎదుర్కొంటున్నాము. ఈ సస్యరక్షణ సమస్యకి అమేయ కృషి వికాస కేంద్రం ఇప్పుడు ఆగ్రో హోమియోపతిని పరిశీలించింది, అది రూపొందించింది. దాన్ని అమలు చేసి ఆచరణీయమైన ఫలితాలనే రైతాంగానికి అందిస్తుంది. ఇలా మనము పంటలకు సంబంధించిన సస్యరక్షణ సమస్యలకు వచ్చేటప్పటికి ఒకటి తెగుళ్ళు, రెండోది పురుగులు అంటే క్రిమికీటకాల సమస్య. క్రిమికీటకాలది పక్కన పెడితే తెగుళ్ళకు సంబంధించిన విషయాల్లోకి వస్తే స్థూలంగా 3 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకటి శిలీంద్ర సంబంధమైనవి, రెండోది బ్యాక్టీరియా సంబంధమైనవి, మూడోది వైరస్ సంబంధమైన సమస్యలు. ఈ 3 సమస్యలని కూడా మనము ఈ హోమియోతోటి అద్భుతంగా నివారించుకోవటం అనేది జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు మనం మామిడి పూతకాలం, ఈ పూత సమయం లోపల తేనె మంచు వచ్చినట్టయితే చాలా సందర్భాల్లో మామిడి పూత మాడిపోయి పంట నష్టపోవడం అనేది జరుగుతుంది. తర్వాత కాయ కట్టిన తర్వాత తొడిమకుళ్ళు వచ్చేసి అప్పుడు కూడా అంటే కాయ రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి హోమియోలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఈ దశలో మనము పూత దశలో క్యూప్రమ్ అంటే తేనె మంచు పరిస్థితి ఉన్నట్టయితే క్యూప్రమేట్ అనే హోమియో మందును 30 క్యూప్రమేట్ 30 పొటెన్సీలో కనుక తీసుకొని దాన్ని 1 లీటరు వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో 1/2 లీటర్ వాటర్ పోసుకొని దాంట్లో 2.5 ml ఈ హోమియో మందును కలుపుకొని దాన్ని ఒక 50 సార్లు గట్టిగా కుదిపి ఊపి తర్వాత స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే తేనె మంచును పూర్తిగా నివారించేసి పూతను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత ఇప్పుడు కాయ రాలే సమస్య వస్తుంది, అంటే తొడిమకుళ్ళతోటి కాయ రాలుతుంది. ఆ సమయంలో అది కూడా శిలీంద్ర సంబంధమైన సమస్యనే. దానికి భవిష్ట అనే మెడిసిన్ కనుక తీసుకొని ఇదే పద్ధతిలో హోమియో మందులు ఏది వాడినా కానీ ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతిలోనే వాడాలి. ఆ భవిష్ట మెడిసిన్ తీసుకొని భవిష్టాన్ని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కాయ రాలటం అనేది తగ్గిపోతుంది. అలాగే కాయ పెరుగుదల రావటానికి కాయ అంటే కొంచెం బలంగా రావాలనుకున్నప్పుడు సైలీషియాను స్ప్రే చేసుకోవచ్చు. సైలీషియా అనేది సిలికా అనే నుంచి తయారయ్యే మందు. ఈ సిలికా అనేది మొక్కల యొక్క శోషణ శక్తిని పెంచుతుంది కాబట్టి సిలికా వాడటం వల్ల మళ్ళీ మరోవైపు అంటే శిలీంద్ర సంబంధమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తుంది, అట్లనే మొక్కకు శక్తినిస్తుంది కాబట్టి కాయ బలంగా రావడానికి ఉపయోగపడుతుంది. అంటే హోమియోలో ఇప్పుడు మనము అంటే శిలీంద్ర సంబంధమైన ఏ తెగులు ఏ సమస్య వచ్చినా కానీ ఈ క్యూప్రమెటాలికం అలాగే ఇతర పంటల్లో కూడా ఇప్పుడు కొమ్మండి తెగులు ఇట్లాంటివి వచ్చినప్పుడు దానికి ఈ క్యూప్రమేటే పనిచేస్తుంది. అట్లనే వేరుకుళ్ళు కాండం కుళ్ళు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కాయకుళ్ళు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు భావిష్టాను వాడి రైతు ఈ సమస్య నుంచి పరిష్కరించుకోవచ్చు. హోమియో వాడటం యొక్క అద్భుతమైన రైతుకు కలిగే లాభం ఏంటంటే ఒకటి పూర్తి విషరహితమైన విధానం ఇది. మీకు అద్భుతమైన అంటే ఆహారంలో నాణ్యత ఉంటుంది. రెండోది ఏంటంటే ఖర్చు అతి తక్కువ అవుతుంది. ఇప్పుడు ఓ మామిడి తోటకు ఎకరా మామిడి తోటకు ఒక 20 పంపులు కనుక మనం స్ప్రే చేయాల్సి వస్తే హోమియో మందుల యొక్క ఖర్చు కనుక మనం లెక్కేసుకున్నట్టయితే అంటే 10 పంపులకు
75 రూపాయలు, 7.5 రూపాయలకి ఒక పంపు మందు అనుకుంటే 20 పంపులు స్ప్రే చేసినా కానీ 150 రూపాయల్లో రైతు ఖర్చు అంటే పెట్టుబడి చాలా తగ్గిపోతుంది. రైతుకు అది లాభదాయకం అవుతుంది. అంటే ఏదైతే రైతు ఖర్చు పెట్టని సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా మనకు ఆదాయమే అని గణించాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చుతోటి మనము ఇది చేసినప్పుడు మనకు ఆ రకంగా లాభదాయకంగా ఉంటుంది అనేది చెప్తూ ఇప్పుడు హోమియోను మేము రైతులకు పరిచయం చేయడం జరిగింది. మామిడి మొక్కలనే కాకుండా మేలైన నిమ్మజాతి రకాలను కూడా సాగు చేస్తున్నారు. అందులోనూ ఏడాది పొడవునా సీజన్ లేని రకాలను అందుబాటులోకి తెచ్చామంటున్నారు రైతు జిట్టా బాలరెడ్డి. తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఎక్కువ దిగుబడి ఇస్తాయంటున్నారు. తాయి నిమ్మ లేదా తాయి పత్తి లెమన్ అని కూడా అంటారు. సో మనకు నిమ్మల లోపల వచ్చేటప్పటికి సాధారణ నిమ్మ రకాల్లో 2 సీజన్లలో ఒక కాయటం అనేది కనిపిస్తుంది. కానీ ఈ రకం విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది 365 రోజులు కాస్తుంది. మీకు ఈ చెట్టును చూస్తేనే చెట్టు మీదనే కనబడుతుంది. ఒకవైపు నిండగా పూత ఉంది, మరొక వైపు పూర్తిగా పండిన కాయలు ఉన్నాయి, మరోవైపు చిన్న కాయలు ఉన్నాయి. దాదాపుగా ఒక చెట్టు మీద ఏటా మనకు 3-4 వేల కాయ దిగుబడి వస్తుంది. అది మొత్తంగా అన్ని సీజన్లలో కాస్తుంది. కాబట్టి వేసవిలో నిమ్మకు బాగా డిమాండ్ ఉన్న కాలంలో కనుక మనకు క్రాప్ చేతికి వస్తున్నది కాబట్టి అప్పుడు రైతుకు బాగా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ తాయి పత్తి లెమన్ లేదా తాయి నిమ్మను కూడా, తాయి నిమ్మలో మా దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాము. మరొకటి తాయి టీ లెమన్ అనే రకాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకు ఎరువులందించడంలో భాగంగా దాదాపు 90,000 లీటర్ల సామర్థ్యంతో జీవన ఎరువుల ట్యాంకును నిర్మించుకున్నారు. 20 ఎకరాలకు జీవన ఎరువులను అందించే సామర్థ్యం ఈ ట్యాంకుకు ఉంది. వ్యక్తిగత శ్రమ అవసరం లేదు. డబ్బులు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. ఫామ్ ఫౌండ్ మోటార్ ఆధారంగా ఈ విధానంలో ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను అంతే తేలిగ్గా రైతు పరిష్కరించే విధంగా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వేసి పండించిన పంట కంటే కూడా అధిక దిగుబడి తీయడానికి అవకాశం ఉంది అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పక్కనున్న ఈ ఫర్టిలైజరు చెరువు ఏదైతే ఉందో దీంట్లోంచి తీసి బకెట్ తోటి దీనికి పోయటం జరిగింది. ఫలితము మన కళ్ళ ముందే కనబడుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది అత్యంత లాభదాయకమైంది, అత్యంత భరోసా కలిగించేది, ఆహార భద్రత కలిగించేది అనేది మనము గంటాపదంగా చెప్పొచ్చు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు ఒక డ్రమ్ము, 2 డ్రమ్ములు, 3 డ్రమ్ములు తయారు చేసుకొని జీవామృతం పోయటం అనేది పెద్ద సమస్య అనుకునే సమస్య ఒకటి ఉండేది. ప్రకృతి వ్యవసాయం సంబంధించి అంటే పంటల పోషక చక్రాన్ని నిర్వహించడానికి సంబంధించి ఒక ఎరువుల చెరువునే తయారు చేసుకోవడం జరిగింది. దీంట్లో మా పశువుల పేడను, పశువుల మూత్రాన్ని కలపడంతో పాటు వివిధ రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవుల సంపదనంతా తీసుకొచ్చి దీంట్లో కలిపేసి దీన్నే ఇటు డ్రిప్ ద్వారా బారిస్తాము, కాలువ ద్వారా పెడతాము, అవసరం వస్తే స్ప్రింక్లర్ రెయిన్ గన్ ద్వారా కూడా వాడుతున్నాము. దీనివల్ల ఫలితాలు అంటే మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఇట్లా అంటే ఈ పోషకాలకు నిర్వహణకు సంబంధించిన ఎరువులను ఉత్పత్తి చేసుకొని తమకు తామే దాన్నే వాడి అద్భుత ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందనేది రైతు సోదరులకు నేను సూచిస్తున్నాను. హోమియో మందులు అన్నిటి దాదాపుగా 80% వృక్ష సంపద నుంచి ఉత్పన్నమైనవి. ఆ తర్వాత ఒక 20% వివిధ రకాల ఖనిజాలు, అలాగే లవణాలు, వాటి నుంచి బ్యాక్టీరియా తదితర వాటి నుంచి కూడా తయారు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రకృతి సహజమైందే. మనం ప్రకృతి వ్యవసాయంలో వీటి వాడకం వల్ల మనం ప్రకృతి విరుద్ధంగా పోవట్లేదు. ముఖ్యంగా నాణ్యమైన ఆహారము అంటే ఈ అవశేషాలు అనేవి 24 గంటల్లోనే మాయమవుతాయి. ఎందుకంటే ఈ హోమియో మందులన్నీ కూడా ఆల్కహాల్ బేస్డ్ కాబట్టి సూర్యరశ్మి ప్రసరించిన వెంటనే ఆల్కహాల్ ఆవిరవుతుంది. మందు ఔషధం ఏదైతే ఉందో ఔషధాన్ని మొక్కలు
శోషణ క్రియ ద్వారా అవి మొక్క లోపలికి ఇముడ్చుకుంటుంది. కాబట్టి ఎలాంటి ఇవి లేవు. ఇది ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో వినియోగంలోకి వస్తుంది. ఇలా మేము కూడా అమేయ కృషి వికాస కేంద్రం తరఫున భారతీయ రైతులకి మా వంతు సహాయంగా మేము ఈ అగ్రో హోమియోపతిని పరిచయం చేయటము మా భాగ్యంగా భావిస్తున్నాము. మొక్కల ఎదుగుదల మెరుగ్గా ఉండేందుకు సూక్ష్మజీవుల శిలీంధ్రాలను ఉపయోగిస్తూ చీడపీడల నివారణకు హోమియో పద్ధతిలో ఎరువులని వాడుతున్నామని అంటున్నారు జిట్టా బాలరెడ్డి. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశైలంతో కలిసి పంటల ఎదుగుదలకు వాడే నూనెలతో ప్రయోగాత్మకంగా ఆల్కలైన్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఆల్కలైన్ తయారీ విధానం, దాని ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది రైతులు గత 4-5 సంవత్సరాలుగా నూనెలు వాడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ నూనెల్లో వాడే ఎమల్సిఫైయర్ ఏదైతే ఉందో మళ్ళీ అది దానికి 100,000 రూపాయలు పోసేసి రైతులు కొనుగోలు చేస్తూ నూనెల్ని పొలాల మీద వాడుతున్నారు. నీటిలో వివిధ సాంద్రతలు ఉంటాయనే సంగతి తెలుసు. అంటే pH లెవెల్స్ బట్టి 11.5 pH నూనె కనుక నీరు కనుక నూనె కలిపినట్టయితే నీరు లోపల నూనె పూర్తిగా కలిసిపోయి పాలలాగా మారిపోతుంది. అయితే మేము ఇక్కడ 11.5 pH నీరును కలపమని సూచిస్తున్నది. ఎందుకంటే కనీసము ఆ రసాయనాల మీద అంటే ఎమల్సిఫైయర్ కొనడం మీద రైతులు పెడుతున్న డబ్బును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పద్ధతిని సూచించడం జరుగుతుంది. చాలా కాలంగా పంటలపైన నూనెలు వాడే విధానము కొనసాగుతుంది. దానికి గాను ఎమల్సిఫైయర్ కొనుగోలు చేస్తున్నారు రైతులు. దీంతో ఆ ఎమల్సిఫైయర్ కోసము దాదాపు 400 నుంచి 1000 రూపాయల దాకా వెచ్చించాల్సి వస్తుంది. నూనెల్లో రకరకాల నూనెలు, వేప నూనె కానీ, కానుగ నూనె కానీ, పల్లి నూనె కానీ, ఇతరత్ర నూనెల్లో కరిగించడం కోసము మామూలు నీళ్ళల్లో వేస్తే అది కరగదు కాబట్టి తెట్టులాగా పైనే తేలుతుంది. మనము ఆల్కలైన్ వాటర్ని కనుక వాడితే ఈ నీళ్ళల్లో మన ఈ నూనె మొత్తం కరుగుతుంది. దాని కోసం మేము ప్రయోగాలు చేస్తే 11.5 అనే ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ని మేము వాడుతున్నాము. ఆ 11.5 pH వాటర్ కనుక మనం ఈ నీళ్ళల్లో కలిపితే ఎమ్మటే పాలలాగా మారిపోతుంది. అవి ఎట్లా మారుతుందో మనం ఇప్పుడు ఈ ఒక నూనెని తీసుకొని ప్రయత్నం చేద్దాం. ఈ నూనె కానుగ నూనె. ఈ కానుగ నూనెని ప్రత్యేకంగా చెట్లపైన వచ్చే తెల్లదోమ నివారణ కోసం రైతులు విరివిగా వాడుతున్నారు. దాన్ని కోసం మనము ఈ కానుగ నూనెని మనం ఇందులో డ్రమ్లోకి తీసుకొని దాన్ని మనము ఎమల్సిఫైయర్ కనుక పోస్తే ఎమల్సిఫైయర్ పోసిన తర్వాత కూడా మిక్సీని వాడి మిక్సీలలో తిప్పి చాలా తతంగంగా ఉంటుంది. దాన్ని నివారించడం కోసం మనం ఇప్పుడు ఈ కానుగ నూనెలోకి 11.5 మనం pH కలిగిన నీటిని కనుక తీసుకొని ఇందులో పోసినట్లయితే మనం వెంటనే ఆ నీళ్ళు పోసిన వెంటనే నూనె పూర్తిగా పాలలాగా మారిపోతుంది. అది ఎట్లవుతుందో మీరు ఒకసారి చూడొచ్చు. చూశారు కదా, ఇప్పుడు మనము కానుగ నూనెని నీళ్ళల్లో 11.5 pH వాటర్ కలిగిన నీళ్ళల్లో కలిపితే ఎట్లా పాలలాగా మారిందో మీరు ఒకసారి చూశారు. అయితే చాలామందికి ఇప్పుడు మనం ఎమల్సిఫైయర్ బయట దొరుకుతుంది కానీ 11.5 pH వాటర్ బయట మనకు దొరకడానికి కొంత కష్టం అవుతుంది. మేము మాత్రము ఈ ఆల్కలైన్ వాటర్ని తయారు చేసే మిషన్ కెంగన్ అనే డివైస్ ఉంది. ఆ కెంగన్ అనే డివైస్లో 11.5 pH కలిగిన ఈ అసిడిక్ మన ఆల్కలైన్ వాటర్ని పైనుంచి వస్తుంది, కిందికి నుంచి అసిడిక్ వాటర్ వస్తుంది. అది 2.5 pH కలిగి ఉంటుంది. ఈ మొత్తం వాటర్ pH 14 ఉంటే అందులో 11.5 ఒకటి 2.5 విడిగొడుతుంది. మనం ఆ నీళ్ళని కనుక పైనుంచి కనుక వచ్చే 11.5 నీళ్ళని కనుక మనం వాడుకుంటే ఈ రకంగా మనకు నూనెని మిక్స్ చేస్తుంది. అట్లాగే కింది నుంచి వచ్చే 2.5 pH కలిగిన వాటర్ కనుక తీసుకుంటే ఆ నీటిని డైరెక్ట్గా మనకి చెట్లకు ఉండే వైరస్లు కానీ ఇతరత్ర దోమ తెగులు కానీ ఇంకా ఎలాంటి డిసీజులు వచ్చినా కూడా మనం దానిపైన స్ప్రే చేస్తే ఎమ్మటే అవి పోతాయి.
అట్లాగే ఈ యొక్క కానుగ నూనెనే కాకుండా మనము ఈ వేప నూనెను కూడా చిక్కగా ఉంటుంది. ఈ వేప నూనెను కూడా మనం ఈ 11.5 pH కలిగిన నీళ్ళల్లో కలిపితే అది పూర్తిగా కరిగిపోతుంది. దీన్ని కూడా మనం చీడపీడల కోసం వాడుకోవచ్చు. ఇతరత్ర నూనెలు ఇంకేమన్నా వాడుకోవాలనుకుంటే ఇది పల్లి నూనె. ఈ పల్లి నూనె కూడా మనం గ్రోత్ పెరగడం కోసం వాడతాము. ఇట్లా రకరకాల నూనెలను రకరకాల వాటి కోసం వాడతారు. ప్రతి రైతుకి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి తెలుసు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ ఎప్పుడైతే కలిపినామో ఆ నీళ్ళను వెంటనే అప్పుడే కనుక మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్షేత్రంలో రైతు జిట్టా బాలరెడ్డికి సహాయంగా తోడ్పాటునందిస్తున్నారు ఆయన సహచరి జ్యోతి. అయితే పంటల సాగు, వ్యవసాయ క్షేత్రంలో కూలీల ఖర్చులు అధికంగా ఉంటున్నాయని, ఈ సమస్యలు పెట్టుబడి భారం తగ్గాలి అంటే వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే రైతుకు మేలు జరుగుతుందని అంటున్నారు జ్యోతి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధంగా చేస్తే కొంత వ్యవసాయంలో జనాలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రామాలలాగా లేవు, గ్రామాలు పట్టణాల ప్రగతికి పట్టుకొమ్మలు అంటారు. కానీ మరి గ్రామాలలో ఉన్నటువంటి బేసిక్ మ్యాన్ పవర్ని బయటకు తీసుకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకు వర్క్ లేకుండా చేసినటువంటి పరిస్థితులలో గ్రామాలు ఎట్లా ఉంటాయి, వ్యవసాయం ఎట్లా నిలదొక్కుంటుంది. ఎంత మొండిగా చేసినా కూడా మ్యాన్ పవర్ అనేది కంపల్సరీ అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు. ఇక్కడ మ్యాన్ పవర్ లేకుండా మనం ఏ పని చేయలేము కూడా. అది తీవ్రంగా రైతుల్ని చిన్న సన్నకారు రైతుల్ని బాగా వేధిస్తున్నటువంటి సమస్య. అంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంత వచ్చినా కానీ ఒక 2 ఎకరాల రైతు, ఎకరం రైతు అయితే ఆ యాంత్రీకరణలకు వెళ్ళలేడు. ఆయన మళ్ళీ రెంట్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. అటువంటప్పుడు చిన్న కమతాలు ఉన్న రైతులకు మనుషులు కనుక అందుబాటులో ఉంటే, కూలీలు కనుక అందుబాటులో ఉంటే కొంత వ్యవసాయాన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అట్లా కాకుండా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. రాబోయే 1-2 నెలల తర్వాత ఫార్మింగ్ స్కూల్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము అవలంబించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సేంద్రియ పద్ధతులు, ఇవన్నీ కూడా నేర్పియమని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు 2-3 కంటే మేము చెప్పగలుగుతున్నాము. కానీ ఒక క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ అది ఇది జరిగి ఉండి మాకు తరగతి గదిలాగా దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఒక బ్యాచ్కి 20-25 మందికైనా మనం అందివ్వగలుగుతాం కదా అనేది అనుకుంటున్నాము. ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా చేయాలనేది మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరిలో మేము న్యాచురల్ ఫార్మింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో ఆర్గానిక్ మెథడ్స్, న్యాచురల్ ఫార్మింగ్ అండ్ హోమియోపతి మనము మొక్కలకు ఏ విధంగా వాడుతున్నాము అనేది ఒకటి. తర్వాత చివరి సబ్జెక్టుగా గ్రాఫ్టింగ్ మెథడ్ని కూడా మనం నేర్పాలని అనుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్కి అది ఖచ్చితం కాదు. దీంట్లో ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరు ఏది నేర్చుకోవాలనుకుంటే దాన్ని ఒక సిలబస్లో చేర్చాలనేది మా ముఖ్య ఉద్దేశము. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.